కుర్రోడు భగవద్గీతని చదివాడు కూలంకషం. 7th క్లాస్ క్లాస్ ఫస్ట్, 10th క్లాస్ క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్. ఆ తర్వాత భగవద్గీత చదివేశాడు. ఏమి లేదబ్బా అంత కృష్ణుడు అని చెప్పి స్టార్ట్ చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు ఆ అబ్బాయికి 42, పెళ్లి చేసుకోలేదు, ఏం కాదు, అంత కృష్ణమయ్య అని చెప్పేసి తిరుగుతున్నాడు. మనం అర్థం చేసుకునే పర్సెప్షన్ బట్టి ఉంటది. బట్ డెఫినెట్ గా అర్జునుడు అడుగుతాడు, కర్మ సిద్ధాంతం గొప్పదా లేకపోతే కర్మ లేకుండా కేవలం భగవంతుడికి డెడికేట్ అవ్వడం గొప్పదా అంటే దేవుడు కర్మ సిద్ధాంతమే గొప్పదా అంటాడు. ఎందుకంటే మనిషిగా పుట్టినప్పుడు నువ్వు పని చేయకుండా ఉండలేవు. కరెక్ట్. పని చేయకుండా ఉండలేనప్పుడు ఆ పనిని వద్దని నువ్వు దేవుడి కోసం పూర్తిగా ఇంక్లైన్ అవ్వడం తప్పు. పనిలోని దేవుడు అని చెప్తూ నువ్వు నీ కర్మ యందే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మ యొక్క ఫలితం మీద నీకు లేదు అనుకో, అప్పుడు నీకు అటాచ్మెంట్స్ ఉండవు అని చెప్పాడు. కర్మ మాత్రమే చెయ్యి, ఆ కర్మ తాలూకు రిజల్ట్స్ నా మీద వదిలేసాయి. కర్మ చేయటం అందే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం ఎందు లేదు అని చెప్పాడు. కర్మ చేయడానికి మనం పుట్టాం కదా, ఆ కర్మ చేసేది మనం